ఫ్రెండ్స్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ లకి టెస్టర్ ఉపయోగపడుతుందో లేదా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను దీన్ని అమెజాన్ లో అయితే తెప్పించాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి 195 రూపాయలు. సో మీకు ఇది ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఓకే చూడండి. సో మనకి టెస్టర్ అయితే ఎలా ఉంది చూడండి. ఇక్కడ మనకి టెస్టర్ పేరు చూడండి, హైలైట్ మల్టీ ఫంక్షనల్ ఎల్ఈడి కలర్ లైట్ మెజరింగ్ పెన్. మనకి టెస్టర్ అయితే ఇలా ఉంది చూడండి. ఇందులో మనకి ఎక్స్ట్రాగా సెల్స్ కూడా ఇచ్చారు 3. దీని వోల్టేజ్ టెస్టర్ గాను, అలాగే నాన్ కాంటాక్ట్ గాను, అలాగే టెస్టర్ గాను ఉపయోగించవచ్చు అని ఇచ్చారు. అలాగే ఇక్కడ మోడల్ అయితే ఇచ్చారు చూడండి. ఓకే, మేడ్ ఇన్ చైనా. ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది మనకి ఇక్కడ బొమ్మలతో సహా మ్యాటర్ అయితే ఇచ్చారు. మనం చేతితోనే టెస్టింగ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే వైర్ ఫాల్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే మనం ఫేస్ వాల్యూ చెక్ చేసేటప్పుడు మనకి టెస్టర్ లో గ్రీన్ అలాగే రెడ్ ఇండికేటర్ వెలుగుతుందని ఇచ్చారు. అలాగే మనకి న్యూట్రల్ వచ్చేసరికి ఓన్లీ గ్రీన్ లైటింగ్ మాత్రం వెలుగుతుందని ఇచ్చారు. సో మనం ఒకసారి లైవ్ గా టెస్ట్ చేసి ఇది ఎంతవరకు వర్క్ చేస్తుందో మనం చూద్దాం. చూడండి, మనకి ఇందులో ఎక్స్ట్రాగా సెల్స్ కూడా ఇచ్చారనమాట 3. సో మనకి స్పేర్ అనమాట, ఆల్రెడీ టెస్టర్ లో అయితే ఇచ్చారు 3. ఓకే చూడండి, మనకి టెస్టర్ అయితే ఇలా ఉంది. మనకి టెస్టర్ చూడండి ట్రాన్స్పరెంట్ కలర్ లో అయితే ఇచ్చారు. మనకి సో లోపల ఏమేమి ఉన్నాయనేది కూడా మనకి క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఇక్కడ ముందర చూడండి టెస్టర్ వెడల్పు కొంచెం తక్కువ అయితే ఇచ్చారు. ఓకే, సో మనకి ఇందులో లోపల చూడండి 3 సెల్స్లు ఇచ్చారు. అలాగే మధ్యలో చిప్ అయితే ఇచ్చారు. మనం ఈ టెస్టర్ ని సెల్ఫ్ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి. సో కింద అలాగే పైన పట్టినట్లయితే సో మనకి మధ్యలో లైటింగ్ అయితే వెళ్తుంది చూడండి, గ్రీన్ లైట్. సో ఇది వర్క్ చేస్తున్నట్లు మనకి టెస్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, నెక్స్ట్ మనం ఈ టెస్టర్ ని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి సాకెట్ స్విచ్ అయితే ఆఫ్ లో ఉంది. సో ఇప్పుడు మనం టెస్ట్ అయితే చెక్ చేద్దాం. రైట్ సైడ్ అయితే పెడుతున్నాము చూడండి. మనకి ఇది గ్రీన్ లైట్ అయితే వెలిగింది. స్విచ్ ఆన్ చేయగానే మనకి రెడ్ ఇండికేటర్ అయితే వెలిగింది. అలాగే నెక్స్ట్ మనం న్యూట్రల్ కూడా చెక్ చేద్దాం. ఓకే చూడండి, న్యూట్రల్ లో పెట్టగానే మనకి గ్రీన్ అలాగే రెడ్ ఇండికేటర్ కూడా వెలిగింది. మనకి న్యూట్రల్ లో ఓన్లీ గ్రీన్ మాత్రమే చూపించాలి, కానీ ఇది రెడ్ అలాగే గ్రీన్ చూపిస్తుంది. రాంగ్ అయితే చూపిస్తుంది చూడండి, మరి కూడా అలానే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎర్త్ కూడా చెక్ చేద్దాం. చూడండి, ఎర్త్ వచ్చేసరికి మనకి గ్రీన్ అయితే చూపిస్తుంది. యాక్చువల్ గా ఈ సాకెట్ కి ఎర్త్ కనెక్షన్ అయితే లేదు, కాకపోతే మనకి గ్రీన్ అయితే చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మీకు మనం ఉపయోగించే లైన్ టెస్టర్ తో మీకు సో టెస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఫేస్ వైర్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఇండికేటర్ అయితే వెలిగింది ఫేస్ ఇది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూడండి మనకి ఎటువంటి ఇండికేటర్ కూడా వెలగలేదు. ఇప్పుడు మీకు స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఎర్త్కి ఎటువంటి వైర్ కనెక్షన్ కూడా లేదు చూడండి, కాకపోతే మనకి గ్రీన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం మరీ చెక్ చేద్దాం. చూడండి, న్యూట్రల్ పైన పెట్టగానే మనకి గ్రీన్ అలాగే రెడ్ చూపిస్తుంది. అలాగే ఫేస్ పైన పెట్టగానే చూడండి మనకి రెడ్ గ్రీన్ అలానే చూపిస్తుంది. ఈ టెస్టర్ మనకి కరెక్ట్ గా మెజర్మెంట్ అయితే చేయలేకపోతుంది, ఫేస్ ఏది న్యూట్రల్ ఏది అనేది. చూడండి, మనం ఫేస్ పైన పెట్టగానే చూడండి గ్రీన్ అలాగే రెడ్ అయితే వెలుగుతుంది. ఓకే, అలాగే న్యూట్రల్ పైన చూడండి గ్రీన్ అలాగే రెడ్ అయితే చూపిస్తుంది. ఫేస్ కి న్యూట్రల్ కి తేడా లేకుండా చూపిస్తుంది. అలాగే సాకెట్ ఎర్త్ టెర్మినల్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. చూడండి, మనకి గ్రీన్ అయితే చూపిస్తుంది. యాక్చువల్ గా ఎర్త్ కనెక్షన్ లేదు, కాకుండా మనకి గ్రీన్ లైటింగ్ అయితే చూపిస్తుంది. సో ఇది కూడా మనకి రాంగ్ అయితే చూపిస్తుంది. మనకి వైర్ ఎక్కడైనా కట్ అయితే చూపిస్తుంది అని చెప్పారు కాబట్టి సో నేను ఇక్కడ చిన్న కటింగ్ అయితే చేశాను. సో మనకి ఇది చూపిస్తుందా లేదా అనేది మనం లైవ్ గా అయితే చూద్దాం. ఓకే, సాకెట్లు అయితే పెట్టాను. ఓకే, ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి టెస్టర్ తో చెక్ చేద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వైర్ ని ఒకసారి చెక్ చేద్దాం. వైర్ పైన పెట్టగానే మనకి చిన్న ఇండికేటర్ అయితే వెలిగించండి. మనం వైర్ కట్ చేసిన చోటు కూడా మనకి ఇండికేటర్ అయితే చూపిస్తుంది. మొత్తం వైర్ అంతా కానీ మనకి ఇండికేటర్ అయితే చూపిస్తుంది. మనం ఈసారి ప్లగ్ ని అయితే మార్చి పెడదాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం వైర్ కట్ చేసిన చోట మనకి ఇండికేటర్ అయితే ఆఫ్ అయింది చూడండి. ఓకే, మనకి వైర్ లోపల ఎక్కడైనా కానీ కట్ అయినా కూడా మనకి ఇది ఈజీగా సో మెజరింగ్ అయితే చేస్తుంది. మనకి టెస్టర్ ఓన్లీ ఒకదానికి మాత్రమే పని చేస్తుంది. మనకి వైర్ లోపల ఏమైనా లీడ్స్ కట్ అయినట్లయితే మనం దీని ద్వారా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. మీకు మరోసారి టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఎక్కడ దాకా కనెక్షన్ ఉంటుందో అక్కడ దాకా లైటింగ్ పడుతుంది. తర్వాత చూడండి, కట్ అయిన చోటు నుంచి మనకి లైటింగ్ అయితే పడలేదు. మనకి ఎక్కడైతే లైటింగ్ పడలేదో అక్కడ వైర్ కట్ అయినట్లు చూడండి. సో మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ లైటింగ్ అయితే పడలేదు చూడండి. ఇలా ఈజీగా మనం
సో వైర్ ఎక్కడైతే కట్ అయిందో అక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికి మాత్రమే పనికి వస్తుంది. ఇంకా మిగతా దానికైతే ఇది అయితే వర్క్ చేయలేదు. సో మీకు ఈ టెస్టర్ ఉపయోగపడుతుందో లేదో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.